హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. సర్కార్ బడికి తాళం పడుతుందా? ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనకు అదే కనిపిస్తుంది. నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తున్నామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పదే పదే చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నిజమవుతున్నాయా, లేక లెక్కలు మరో విషయాన్ని బయటపెడుతున్నాయా? ఏపీలోని ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోవటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాల దాదాపుగా 40 లక్షలకు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య అది 2027 నాటికి దాదాపు 34 లక్షలు తగ్గింది. అంటే అంతకుముందుకి ఇప్పటికీ దాదాపుగా 3 ఏళ్ల వ్యవధిలో, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 5,88,000 విద్యార్థులు సర్కారు బడి విడిపోవడానికి కారణం ఏంటి? సంక్షేమ పథకాలు, డిజిటల్ తరగతులు, మౌలిక వసతుల కల్పన వంటి ప్రచారాలు జరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? విద్యాశాఖ పర్యవేక్షణ లోపమా? ఉపాధ్యాయుల కొరత కారణమా? లేక విధానపరమైన నిర్ణయాలే విద్యార్థులను ప్రభుత్వ బడులు దూరం చేస్తున్నాయా? పాఠశాలకు వెళ్ళి బ్యాగులు మోయాల్సిన పిల్లలు ఈరోజు ఎందుకు డ్రాప్ అవుట్లు అవుతున్నారు? ప్రధానంగా ఇక్కడ ఒక ఈనాడులో వాళ్ళ కర్నూలు ఎడిషన్లో ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందండి. మొన్న ఆగస్ట్ 15 రోజు అక్కడ సెక్రటరీ ప్రదర్శన ఉంటుంది కదా, ఆ సమయంలో స్కూల్ పిల్లలు బ్యాగులతో ఉన్న స్కూల్ పిల్లల ఫోటో వేసి ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు. సరే, మీరు సాక్షుల ఆర్టికల్ రాస్తే అనొచ్చు, ఈనాడు ఆర్టికల్ రాశారు కాబట్టి కొంత మాట్లాడదాం దాని గురించి. ఈనాడులో ఆర్టికల్ ఏం రాశారు, దాదాపుగా అక్కడ పిల్లల దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్స్ మొత్తం చినిగిపోయినాయి. స్కూల్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగులు మొత్తం చినిగిపోయినాయి. లోకేష్ గారు ఆ బ్యాగులు పంచే సందర్భంలో అత్యంత నాణ్యమైన బ్యాగ్స్ ఇవి, దేవాంశ్ కూడా ఇవే బ్యాగ్స్ వాడుతున్నారని చెప్పారు. కానీ 2 నెలలకే ఆ బ్యాగులు చినిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందంట. దాంతోపాటుగా మన నెల్లూరులో చూసాం, కొంతమంది పిల్లలు బయటకు వచ్చి మీడియా ముందు చెప్తున్నారు, అడిగితే కొడుతున్నారు, నీళ్లు పోస్తున్నారు, ఫుడ్ సరిగా పెడతలేదు, ఏమన్నా అడిగినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. దాని తర్వాత మొన్న ఒక చోట ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు చనిపోయింది చూసాం. దాని తర్వాత మొన్న ఒక దగ్గర పిల్లలతో పని చేయిస్తున్న విజువల్స్ చూసాం. వరుసగా ఏపీలో, అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చెప్పింది వేరు, ఈ ప్రభుత్వం చెప్తుంది వేరు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా స్వయంగా నారా లోకేష్ గారే ఉన్నారు. ఆయన చెప్తున్నారు, విద్యకి పెద్దపీట వేస్తున్నాం, విద్యని అత్యంత అద్భుతంగా ప్రగతి పదంలో నడిపిస్తున్నాం, విద్యను ఎక్కడికో తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఎందుకు ఇంత డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి? స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు ఎక్కువ జనం చేరుతున్నారు? ఏమైంది గవర్నమెంట్ స్కూల్స్కి? ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ గల కారణాలు ఏంటి? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు షేక్ బాజీ గారు ఉన్నారు. బాజీ గారు నమస్తే అండి. బాజీ గారు, అంటే దాదాపుగా 6 లక్షలు, రౌండ్ ఫిగర్ 5,88,000 ఉంది, 6 లక్షలు వేసుకోండి అటు ఇటుగా, 6 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారంట. అంటే 2000 ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో 19 నుంచి 24 మధ్యకి, 24 నుంచి ఇప్పటివరకు లెక్కలు తీసుకుంటే దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. దాంతోపాటుగా నిన్న ఈనాడులో కూడా ఒక ఆర్టికల్, ఇందాక నేను చెప్పింది మీరు వినే ఉంటారు, ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. కర్నూలులో నిన్న సెక్రటరీల ప్రదర్శన జరుగుతున్నప్పుడు స్కూల్ పిల్లలు చినిగిపోయిన బ్యాగులతో కనిపించారంట. దాంతోపాటుగా ఏ జిల్లాలో ఎంతమందికి బ్యాగ్స్ వచ్చినాయి, ఎంతమందికి బ్యాగ్స్ రాలేదు అనే అంశాలు కూడా వాళ్ళు పూర్తిగా డీటెయిల్డ్గా రాశారు. స్కూల్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది దాదాపుగా, ఇంతవరకు బ్యాగులే ఇవ్వలేకపోతుంది మన ప్రభుత్వం. మరి ఒక పక్కనేమో విద్య కోసం పెద్ద పెట్టేసామని చెప్తున్నారు, విద్య కోసం అద్భుతంగా చేస్తున్నామని చెప్తున్నారు. అంత కేర్ తీసుకుంటుంటే ఎందుకు ఇంత డ్రాప్ అవుట్స్ జరుగుతున్నాయి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో పర్టికులర్ ఏపీలో? సార్ కొంచెం ఆడియో వినిపించట్లేదు, కొంచెం దగ్గరికి పెట్టుకోరా బాజీ గారు. ఓకే అండి, చెప్పండి. ఈ వాయిస్ కొంచెం లో ఉంది, ఇంతకుముందు బాగా క్లారిటీగా ఉండేది, బాగా లోగా వినిపిస్తుంది సార్. బాగా లో వినిపిస్తుంది, మీ వాయిస్ చాలా క్లారిటీగా ఉంటుంది కదా ఇంతకుముందు. లేదు సార్, ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఈలోపు మనం శ్రీనివాస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. అనలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు మాట్లాడించండి. నమస్తే.
సార్ నమస్తే సార్ శ్రీనివాస్ గారు. సార్ ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు వినే ఉంటారు. దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు ఈ 3 సంవత్సరాలు తగ్గిపోయారు. దాదాపు సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటారు సార్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్కి? ముందుగా ప్యానల్లో నమస్కారం అండి. యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలలు కానీ ఒక సొసైటీలో మనకు ఒక అపోహ ఉంది చిన్న. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలను ఆకర్షించాలి అంటే వాటికి ఆ పాఠశాల పైన ఒక నమ్మకం కలిసిన అవసరం. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో ఈ విద్యా ప్రమాణాలని ఇవన్నీ కూడా వస్తాయి. ప్రదేశంలో ప్రైవేట్ పాఠశాలలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాటి పెరుగుతూ ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు విద్యార్థులు సంఖ్య ఓవరాల్ గా చూస్తుంటే తగిన వాస్తవం. కానీ చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కూడా పెరుగుతుంది. చాలా తప్ప ఇప్పుడు మనకి ఒక పల్నాడు జిల్లాలో ఒక పాఠశాలలో చూస్తుంటే బోర్డు కూడా పెరుగుతూనే ఉంటుంది. యావరేజ్ గా స్టేట్ అంతా చూస్తుంటే మాత్రం కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే ఇంత ప్రభుత్వ పాఠశాల మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి విద్యార్థుల తల్లిదండ్రులకి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విద్యా రంగంలో కొన్ని సంస్కరణలు పెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఫలితాలు ఇస్తున్నాయి. ఇక ముందు ముందు ఎట్లా ఉంటుందో చూడాలి. 2018 నుంచి చూసుకుంటే ఏసర్ నివేదిక ఉంటుందండి. ఏసర్ నివేదిక అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని వాటికి కలుస్తారు. అప్పుడు దాని ప్రకారం 2018లో 63.2% ఉంటే ఇప్పుడు 24 వచ్చేటప్పటికి 61.8% తగ్గింది. అది మాత్రం వాస్తవం తగ్గింది. ఎందుకంటే అప్పటిదాకా విద్యార్థుల్లో చాలా రకరకాల అపోహలు. ఎందుకంటే పాఠశాలల్లో సరిగ్గా వసతులు సరిగ్గా ఇదిగా లేవు, టీచర్స్ లేవు, వాళ్ళకి విద్యా ప్రమాణాలు లేవు. అందుకని ఎవరైనా మంచి విద్య కోరుకుంటారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ ప్రైవేటు పాఠశాలల్లో మొగ్గు చూపడానికి ఒక ఇంగ్లీష్ మీడియం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చెప్పండి సార్ చెప్పండి సార్. సార్ ఈ ఇంగ్లీష్ మీడియం వైపు ఎక్కువగా పేరెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇక పూర్తి స్థాయిలో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది ఏర్పడలేదు. అందుకని ఇప్పుడు పేద పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి అది కూడా ఒక కారణం. విద్యార్థుల సంఖ్య తగ్గినా కానండి విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. తర్వాత విద్యార్థుల వాళ్ళ ఫలితాలు కూడా కొంచెం మెరుగుగానే వస్తాయి. ఆ ఫలితాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే 2022లో 50% కనుక పెరిగితే ఇప్పుడు 2026 వచ్చేటప్పుడు 69.6% పెరిగింది విద్యార్థుల ఇది ఉత్తీర్ణత శాతం. అందుకని విద్యార్థుల సంఖ్య ఉంటుంది కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెరుగుతా ఉంది. విద్యార్థుల సాధన పెరుగుతుంది, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇదంతా కేవలం ప్రభుత్వాలనే మనం ఇది చేయటం లేదు. ఏ ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇటు కోటల ప్రభుత్వం అయినా మన ప్రభుత్వాలే కాదు, ఇందులో తల్లిదండ్రుల బాధ్యత కూడా కొంత ఉంటుందండి. వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటారు చూసేసి వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం కోట అభిమానించే వాళ్ళందరూ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపరు. వాళ్ళు ప్రైవేటు పాఠశాలలో మొగ్గు చూపడానికి ఇవన్నీ రకరకాల కారణాలు. వాటిల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది ఒక ప్రధానమైన కారణం. దానిలో ఇంకా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఏర్పడకపోవడం వల్ల కొంత అటువైపు అట్రాక్ట్ అవుతున్నమాట వాస్తవం. అంటే వారందరినీ కూడా ఇప్పుడు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఖాళీగా పనిచేసే పోస్టులన్నీ కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 10,000 పోస్టుల భర్తీ అని, అలాగే సౌకర్యాలు కూడా పెరుగుతున్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎక్విప్మెంట్స్ కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ పెరుగుతా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెరుగుతున్నాయి. వాళ్ళ విద్యార్థి స్థాయి నుంచి వాళ్ళల్లో ఒక నైపుణ్యాధికారులనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలే. ఇవన్నీ పెరిగితే ఇంకా ముందు కాలంలో 2026, 2027 తర్వాత కానీ దీని విద్యాశాఖ పరిస్థితి అనేది మనం పూర్తిగా మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఇది సంవత్సరం ఒక స్కూల్లో చేర్చారంటే అది 10th క్లాస్ దాకా అది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా కూడా ప్రభుత్వ పాఠశాలలోకి రాలేరు ప్రైవేట్ పాఠశాల కూడా. ఎందుకంటే వాళ్ళ మధ్యలో దీంతో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ లో ఇంకో థాట్ జారలేదు కదా. అలాగే హై స్కూల్లో
చేరిన తర్వాత 8th క్లాస్ 10th క్లాస్ దాకా అక్కడే కంటిన్యూ అవుతుంటారు. అందుకని ఇప్పుడు కొత్తగా చేరే వారి సంఖ్య టోటల్ ఓవరాల్ గా విద్యార్థుల సంఖ్య తగ్గినా కానీ కొత్తగా చేరే వారి సంఖ్య మాత్రం పెరుగుతా ఉంది. ఇది ఇంకో 2-3 సంవత్సరాలకి ఈ సంఖ్య పెరుగుదల అనేది మనకి గణనీయంగా కనిపిస్తుంది. రైట్ సార్, రైట్.